హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ బ్యూటీ లైబ్రరీ. నా వీడియోస్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ గురించి ఉంటాయి. నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఒక ప్యాక్ని మీతో షేర్ చేస్తాను. ఆ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల మన వైట్ హెయిర్ అనేది కనిపించదు, అదేవిధంగా మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మీరు ఈ ప్యాక్ని ఒక్కసారి ట్రై చేస్తేనే ఆ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అండ్ తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత ఆ ప్యాక్ని ఎలా అప్లై చేసుకున్నాను, ఆ ప్రాసెస్ అంతా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ చేయకుండా ఈ వీడియోని వాచ్ చేయండి. ఈ ప్యాక్లో నేను మన వైట్ హెయిర్ కవర్ చేసుకోవడానికి, మన హెయిర్ ఫాల్ని తగ్గించడానికి కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను. ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల యూజెస్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ ప్యాక్ని మిక్స్ చేసుకునే ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5 to 6 వరకు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని 5 to 6 మినిట్స్ వరకు వాటర్లో బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చాలి. చల్లార్చుకున్న తర్వాత మనం ప్యాక్ని రెడీ చేసుకోవాలి. సో ఈ ప్యాక్ కోసం నేను ఏం యూజ్ చేశానంటే నుపూర్ హెన్నాని యూజ్ చేశాను. మీ హెయిర్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ హెన్నాని మీరు రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తారో ఆ రెగ్యులర్గా యూజ్ చేసే హెన్నా పౌడర్లోనే ఈ డికాషన్ని మీరు మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే నా హెయిర్కి ఈ నుపూర్ హెన్నా అయితే బాగా సెట్ అవుతుంది అండ్ కలర్ కూడా మంచి కలర్ ఇస్తుంది. సో నేను స్టార్టింగ్ నుంచి నుపూర్ హెన్నానే యూజ్ చేస్తున్నాను. సో ఈ ప్యాక్లో కూడా నేను నుపూర్ పౌడర్ని యాడ్ చేశాను. హెయిర్ లెంత్ని బట్టి, మన హెయిర్ థిక్నెస్ని బట్టి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ డికాషన్ని మనం వడగట్టుకుంటూ ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మనం ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పేస్ట్ని ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ మనమే ఈ ప్యాక్ని వదిలేయాలి. ఈ ప్యాక్ని మీరు ఎప్పుడైతే హెన్నాని అప్లై చేసుకోవాలి తలకి అనుకుంటున్నారో ఆ బిఫోర్ నైట్ని ఇది రెడీ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం అప్లై చేసుకోకముందు ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అదేవిధంగా షార్ట్ హెయిర్ అయితే 1 టేబుల్ స్పూన్ కర్డ్, లాంగ్ హెయిర్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. 2 ఇంగ్రీడియంట్స్ కూడా ఆ ప్యాక్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ½ an hour అది పక్కన ఉంచండి. ఈ ప్యాక్ని మనము హెయిర్కి అప్లై చేసుకోకముందు ఆయిల్ అనేది ఉండకూడదు, అదేవిధంగా చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలి. నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత పార్టీషన్గా డివైడ్ చేసుకుంటూ మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. వైట్ హెయిర్ అనేది మనకి ఎక్కడ ఎక్కువైతే కనిపిస్తుందో అక్కడ ఒక థిక్ పేస్ట్ లాగా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్లో మనం మొదటిగా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ మెంతులు. ఈ మెంతులు మన హెయిర్ని స్ట్రెంగ్త్ చేయడానికి యూజ్ అవుతుంది, అదేవిధంగా మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అండ్ స్కాల్ప్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈ మెంతుల వల్ల అది క్లియర్ అవుతాయి. మన హెయిర్ డ్రైనెస్ని తగ్గించి మన హెయిర్ని మాయిశ్చర్గా ఉంచడానికి ఈ మెంతులు బాగా హెల్ప్ అవుతాయి. ఈ ప్యాక్లో మనం నెక్స్ట్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు. ఈ లవంగాలు మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్కి బాగా యూజ్ అయ్యి హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేసి హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో ద మెయిన్ ఏంటంటే ఈ హెన్నా కలర్ని ఇంకొంచెం డార్కన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. మనం నెక్స్ట్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాఫీ పౌడర్ అండ్ టీ పౌడర్. ఈ 2 కూడా మన హెయిర్ హెల్త్కి బాగా యూజ్ అవుతాయి అండ్ మన హెయిర్ లాస్ని కూడా బాగా కంట్రోల్ చేస్తాయి. అదేవిధంగా హెన్నా కలర్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లెమన్ జ్యూస్ అండ్ కర్డ్. ఈ లెమన్ జ్యూస్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్. ఈ కర్డ్లో ఫ్యాట్ కంటెంట్, అదేవిధంగా లాక్టిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల మన స్కాల్ప్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని క్లియర్ చేయడానికి ఈ పెరుగు బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మన హెయిర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా కనిపించడానికి కర్డ్ యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ని మనం హెయిర్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ని పైకి కట్టేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్తో మనము ఆ ప్యాక్ని కవర్ చేసుకోవాలి. ఈ ప్యాక్ని మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత 2 hours అనేది కంపల్సరీగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో మన హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీగా మీరు షాంపూ అనేది అసలు పెట్టకూడదు. సో నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఆ హెయిర్ని డ్రై చేసుకోవాలి.
డ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే లేదంటే ఆ రోజు ఈవినింగ్ కానీ మన హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఏదైనా సరే మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ని హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వెయిట్ చేసి నార్మల్గా మీరు రెగ్యులర్గా యూస్ చేసే షాంపూని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోండి. ఆ రిజల్ట్ అనేది మ్యాజిక్లా ఉంటుంది. మనం చాలా టైమ్స్ అనుకుంటూ ఉంటాము హెయిర్ ప్యాక్ వేసుకోవాలి హెయిర్ లాస్కి, లేదంటే మన వైట్ హెయిర్ కనిపించినప్పుడు ఆ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవడానికి ఎన్నో ట్రై చేస్తూ ఉంటాము. కానీ నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఈ ప్రాసెస్, ఈ స్టెప్స్లో అండ్ ఈ ఇంగ్రీడియంట్స్తో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా మీ వైట్ హెయిర్ అనేది కవర్ అవుతుంది. సో ఒకేసారి మీరు ఈ ప్యాక్ని ట్రై చేస్తే మనకి 2 యూజెస్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ ప్యాక్ని మీరు రెగ్యులర్గా ట్రై చేసినట్లయితే మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ కానీ ఎలాంటి వైట్ హెయిర్ కానీ కనిపించదు. నా ఛానల్లో హెయిర్కి సంబంధించి అండ్ స్కిన్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను. మీకు టైం ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి. చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. ఈ వీడియోకి సంబంధించిన నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.